రైతు మిత్రులారా నమస్కారం. మీరు యూరియా ఎరువు వేస్తున్నారా? కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు వేస్తున్నారు? అది మొక్కల్లో ఎలా పనిచేస్తుంది? సరైన సమయంలో వేస్తున్నారా? ఇలా తెలుసుకోకుండా వేస్తే అది ఎరువు కాదు, నష్టం అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరిని అడగకుండా మీరే మీ పంటకి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. రైతు మిత్ర టీవీ, రైతుల నిజమైన మిత్రుడు. మనందరికీ యూరియా అంటే పచ్చదనం కోసం వేసే ఎరువు అని మాత్రమే తెలుసు. కానీ ఇది ఎలా తయారవుతుంది? ఇందులో ఏముంది? మొక్కలో ఎలా పనిచేస్తుంది? ఇవి తెలుసుకుంటేనే నిజమైన రైతు అవుతాం. యూరియా ఒక రసాయనిక ఎరువు. ఇది ఫ్యాక్టరీలలో తయారవుతుంది. అమోనియా, కార్బన్ డయాక్సైడ్ ఈ రెండింటిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఒత్తిడితో కాలిస్తే యూరియా తయారవుతుంది. ఇది చిన్న తెల్ల గింజల రూపంలో ఉంటుంది. అంటే ఇది ఒక నైట్రోజన్ నిల్వ ఎరువు. యూరియాలో ప్రధానంగా నైట్రోజన్ 46% ఉంటుంది. ఇది అన్ని ఎరువుల్లో కల్లా ఎక్కువ ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ నైట్రోజన్ మొక్కకు నేరుగా అందదు. యూరియా భూమిలో పడిన తర్వాత ఇలా మారుతుంది. మొదటగా యూరియా అమోనియాగా అవుతుంది, తర్వాత అమోనియంగా మారుతుంది, తర్వాత అమోనియం నైట్రేట్గా మారుతుంది. ఈ నైట్రేట్ రూపంలోనే మొక్కలు తీసుకుంటాయి. ఈ మార్పులు నేలలో ఉన్న సూక్ష్మజీవుల వల్ల జరుగుతాయి. అందుకే నేల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. మొక్క నైట్రోజన్ తీసుకున్న తర్వాత క్లోరోఫిల్ తయారవుతుంది. అంటే పచ్చరంగు పెరుగుతుంది. ప్రోటీన్లు తయారవుతాయి. కణాలు వేగంగా పెరుగుతాయి. ఆకులు పెద్దవిగా పచ్చగా అవుతాయి. మొక్క వేగంగా పెరుగుతుంది. ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుగుతుంది. దిగుబడి పెరుగుతుంది. అందుకే యూరియా వేస్తాం. పంట ఒక్కసారిగా పచ్చగా మారుతుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. యూరియా లోపం ఎలా గుర్తించాలి? మొదట పాత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. మొత్తం మొక్క లైట్ గ్రీన్, ఎల్లోగా కనిపిస్తుంది. మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. పొడవు తగ్గుతుంది. కొత్త కొమ్మలు తక్కువగా వస్తాయి. వచ్చినవి కూడా బలహీనంగా ఉంటాయి. ఆకులు చిన్నగా పల్చగా ఉంటాయి. పొలం మొత్తం డల్గా కనిపిస్తుంది. నైట్రోజన్ లోపం ఎప్పుడు పాత ఆకుల్లో మొదటగా కనిపిస్తుంది. ఎందుకంటే మొక్క పాత ఆకుల నుంచే నైట్రోజన్ తీసుకొని కొత్త ఆకులకు పంపిస్తుంది. సింపుల్గా పాత ఆకులు పసుపు ఉన్నాయంటే అది యూరియా లోపం. వరి పంటలు యూరియా వేయాల్సిన ముఖ్యమైన దశలు: నాటు తర్వాత 15 నుంచి 20 రోజుల్లోపు వేయాలి. ఈ దశలో కొత్త కొమ్మలు వస్తాయి. యూరియా ఉంటే ఎక్కువ పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ 30 నుంచి 35 రోజులు. ఈ సమయంలో మొక్క వేగంగా పెరుగుతుంది. నైట్రోజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మరియు గుత్తులు వచ్చే టైం. గింజల సంఖ్య పెరగడానికి ఇది చాలా ముఖ్యమైన దశ. యూరియా వేయాల్సిన మోతాదు ఎకరానికి 2 లేదా 3 సార్లు వేయాలి. ఒక్కసారి 25 కిలోల నుంచి 30 కిలోల చొప్పున వేయాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదు. విడివిడిగా సపరేట్ డోసులతో వేస్తే మొక్క బాగా తీసుకుంటుంది. ఎందుకంటే మొక్క ఒక్కసారిగా ఎక్కువ నైట్రోజన్ తీసుకోలేదు. మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది. అధికంగా యూరియా వేస్తే వచ్చే నష్టాలు: ఆకులు మాత్రమే పెరుగుతాయి. గింజలు తగ్గిపోతాయి. పురుగులు, రోగాలు పెరుగుతాయి. మొక్క పడిపోవచ్చు. అందుకే బ్యాలెన్స్ చాలా ముఖ్యం. స్మార్ట్ రైతులు పాటించవలసిన సూచనలు: ఆకుల రంగు చూసి వేయండి. నీరు ఉన్నప్పుడు మాత్రమే వేయండి. సాయంత్రం వేయడం మంచిది. జింకు, పొటాష్ కలిపి బ్యాలెన్స్ చేయండి. యూరియాని అదనంగా ఎక్కువగా వేయొద్దు. అవసరం ఉన్నంత వరకే పరిశీలించి వేయండి. రైతు మిత్రులారా, ఇప్పుడు మీకు యూరియా గురించి పూర్తిగా అవగాహన వచ్చిందనుకుంటున్నా. ఇక మీదట మీరు ఎవరిని అడగకుండా మీరే నిర్ణయం తీసుకోగలుగుతారు. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి. మీ పంటలో ఏమైనా సమస్యలుంటే కామెంట్లో రాయండి. మీకు సరైన పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. రైతు మిత్ర టీవీ.